ఒకసారి నేను బాలగోపాల్ భాస్కర్ రాజు గారు ఇచ్చినటువంటి భగవద్వచనం అనే శీర్షిక మీద కొన్ని పాయింట్స్ చదివి వినిపించాను. ఆయన ఇచ్చినటువంటి మరో పేపర్ మీద కీలక సూత్రములు అంటే ప్రధానమైనటువంటి సూత్రములు అనేది ఒకటుంది. అది చదువుతాను. దాంట్లో వివరణ ఆహ్, ఇంకొంచెం వివరణ కావాలి అంటే ఒకసారి మీరు అన్‌మ్యూట్ అవ్వి అడగండి. నాకు తెలిసినంత చెప్తాను. తర్వాత రజని అడిగిన అహం గురించి కొంతవరకు డిస్కస్ చేసుకుందాం. జై బాబా. భాస్కర్ రాజు గారు ఇచ్చినటువంటి కీలక సూత్రములు అనే విషయం మీద కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అది ఒకటి, సంస్కారములే అజ్ఞానానికి కారణం. స్థూల, సూక్ష్మ కారణ శరీరములతో తాదాత్మ్యమును చెంది దేహభావమును కలిగి ఉండుటే అజ్ఞానం. ఇక్కడ ఈ విషయం మీద బాబా 1956లో లండన్ వెళ్ళినప్పుడు ఒక ప్రవచనమిచ్చారు. ఆ ప్రవచనం చదివితే మనకి బాగా అర్థమవుతుంది. అందుకని అది కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. బాబా ఏమన్నారు అంటే, ఎవరైనా హృదయములో భగవంతుని అద్భుతమైన దివ్య నాదాన్ని విన్నప్పుడు ఆ వ్యక్తి తన దేహం యొక్క స్పృహను కోల్పోయి సర్వత్రా భగవంతుణ్ణి వీక్షిస్తాడు. అంటే ఇక్కడ బాబా 6వ భూమిక లక్షణం గురించి చెప్తున్నారు. 6వ భూమికలోకి వెళ్ళినటువంటి సాధకుడు అంతటా భగవంతుడిని చూస్తాడు. కానీ నేను, ఆయన ఒక్కటే అనే అనుభవం ఇంకా రాలేదు. కాబట్టి బాబా ఏమని చెప్తున్నారంటే, ఎవరి హృదయంలో భగవంతుని ఆది నాదాన్ని, ఆ దివ్య నాదాన్ని వింటారో వాళ్ళు శారీరక స్పృహ అనేది ఉండదు. శరీరం అంటే అంటే వాళ్లకు శరీరం ధరించి ఉంటారు తప్ప శరీర స్పృహ ఉండదు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకేమన్నా ఎవరైనా ఆహారాన్ని అందిస్తున్నారా, మంచినీళ్ళు అందిస్తున్నారా అలాంటివేమీ కూడా తెలియవు. కానీ ఆటోమేటిక్‌గా వాళ్ళు దేహాన్ని నిలబెట్టుకునేందుకు కొన్ని పనులు చేస్తారు. మనకి మస్తుల గురించి మనం చదివినప్పుడు ఈ విషయం మనకి అర్థమవుతుంది. తర్వాత బాబా ఏమంటున్నారంటే, భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. మన అందరిలోనూ ఉన్నాడు. ఆయన అనంతుడు, సర్వశక్తిమంతుడు. కానీ భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు అనే మాట మనకి తెలుస్తోంది. అంటే చదువుకుంటున్నాము, ఎవరైనా చెప్తే వింటున్నాం. అంతే తప్ప అనుభవం లేదు. నాలో భగవంతుడు ఉన్నాడు అని మాట వరసకే అంటాం తప్ప, మనకు అనుభూతి లేదు. అంటే లేకపోతే మనం ఇక్కడ ఉండం. ఈ ప్రపంచంలోనే ఉండం. ఈ ప్రపంచానికి అతీతంగా ఉంటాం. ఈ ప్రపంచ స్పృహ ఉండదు. బాబా ఏమంటున్నారంటే, మీరు ఇక్కడ ఉన్నారు. మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక నిస్సహాయత. అబ్బా! ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిందే. ఏదో ఒక రోజు మనము ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేయాల్సిందే. లేదా ఏదో ఒక రోజు మనం మళ్ళీ జన్మెత్తాల్సిందే. ఇలాంటివి లేకపోతే నిస్సహాయత. మన చేతిలో ఏముంది? చూడండి ఎంత నిస్సహాయంగా మాట్లాడుతూ ఉంటామో. లేదా మనకి విసుగ్గా ఉంది. మనసంతా కూడా వికలమైపోతోంది. అసలు ఎందుకు ఈ ప్రయోజనం ఏమిటి మనం జీవించి? ఇలాంటి నిరాశలో కూడా పడిపోతూ ఉంటాం. సాధారణమైనటువంటి మానవులు. ఏదో ఒక సమయంలో ఇలాంటి నిరాశ, నిస్పృహ ఉంటుంది మనిషికి. బాబా ఏమంటున్నారు? ఎందుకు మీకు ఈ నిస్సహాయత అంటే, మీరు మీ శరీరంతో మమేకమై ఉండడం. అంటే శరీరంతో మమేకమై ఉండడం అంటే ఈ శరీరం నాది అనే ఒక స్పృహ కలిగి ఉంటాం. ఈ శరీరం లేనిదే నేను లేను అనుకుంటాం. కాబట్టి ఈ శరీరమే నాది అనుకుని, ఈ శరీరానికి కావలసినంత షోకులు చేసుకుంటాము. లేకపోతే దాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటాము. లేకపోతే దానికి కావాల్సినటువంటి వస్తువుల్ని కొనుక్కుంటాము, జాగ్రత్త పెట్టుకుంటాము. వాటిని సంరక్షించుకుంటాము.
అలాగే శరీర సంరక్షణ కూడా చేసుకుంటూ ఉంటాము. రోజు స్నానం చేస్తాం. ఇలాగా మనకి ఈ శరీరంతో మమేకమై ఉండడం వలన ఈ నిస్పృహ, నిరాశ కలుగుతోంది అని చెప్పి బాబా ఇదంతా భ్రాంతి. భగవంతుడు మీలో ఉంటూ సర్వశక్తిమంతుడయినప్పటికీ కూడా భ్రాంతి కారణంగా మీరు ఇలా అనుభవాన్ని పొందుతున్నారు. అయితే ఈ భ్రాంతి మీకు భగవంతునికి అడ్డుతెరలాగా ఉంది. అది ఎటువంటి అడ్డుతెర అంటే అజ్ఞానం. ఇక్కడ ఇందాక మనం చదివినటువంటి భాస్కర్‌రాజు గారి మాటలు కూడా అదే. ఈ దేహ భావం కలిగి ఉండుటే అజ్ఞానము అన్నారు. ఈ దేహము నేను అనే భావాన్ని కలిగి ఉండడమే అజ్ఞానం. దీన్ని ఇంకా కొనసాగిస్తూ బాబా చెప్పిన విషయాన్ని మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత మనం మరో దాంట్లోకి వెళ్దాం. అంటే ఇంకా దీన్ని కొనసాగిస్తూ బాబా ఏం చెప్తున్నారు అంటే, అది అజ్ఞానం అనే తెర. అంటే మాయ, భ్రాంతి అని మనం ఏదైతే అంటున్నామో అదే అజ్ఞానం. అజ్ఞానం కారణంగానే ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. అంటే మాయ లేకపోతే నథింగ్‌నెస్ అంటారు. గాడ్ స్పీక్స్‌లో చెప్తారు బాబా. ఈ శూన్యత్వానికి చెందినటువంటి ఈ ప్రపంచంలో నేను, నాది, ఈ దేహం నాది, నేను ఫలానా, నేను ఇంత లావున్నాను, లేకపోతే నేనింత బరువున్నాను, లేకపోతే నేనింత సన్నంగా ఉన్నాను, లేకపోతే ఇది నా దేహ ఛాయ ఇది, లేకపోతే నేను ఇలాంటి అందం కలిగి ఉన్నాను. ఇలాంటి ఆ స్పృహ ఎందుకు కలిగి ఉంటుంది మనకి అంటే అజ్ఞానం కారణంగానే. కానీ ఈ శరీరం నిజం కాదు. నేను ఈ శరీరమే కాదు అని ఒక్కసారి గ్రహిస్తే, మనం గ్రహింపు ఎలా వస్తుంది? రాదు. ఇప్పుడప్పుడే రాదు. కానీ మనం బాబా చెప్పినటువంటి సందేశాల్ని అర్థం చేసుకుంటే, కనీసం ఈ ప్రపంచమంతా భ్రాంతి, మాయ అంటే ఇప్పుడు మాయలోనే ఉంటాము. మాయలోనే అన్ని పనులు చేసుకుంటున్నాము. కానీ బాబా గుర్తొచ్చినప్పుడల్లా ఇది భ్రాంతి, మాయ అనేది మనకి ఆ స్పృహలోకి వస్తుంది. కాబట్టి ఈ శరీరం నిజం కాదు. నేను ఈ శరీరం వేరు, ఈ శరీరం నేను కాదు అని కనుక ఆ గ్రహింపు వస్తే కనుక ఈ అజ్ఞానం అనే తెర తొలగిపోతుంది అంటున్నారు బాబా. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఈ నిద్రావస్థలో ఇప్పుడు మనం నిద్రపోతాం. నిద్రపోతాము అంటే మనం శరీరం వాల్చి పడుకుంటాం. అంటే ఒక పక్క మీద మనం శరీరాన్ని వాల్చేస్తాం. ఇంకా శరీరంతోటి మనకింక స్పృహ ఉండదు. ఇది మనందరికీ కూడా అనుభవమే. శరీరం ఉంటుంది. కానీ నేను అక్కడ ఉండం. ఆ శరీరంతో మనకు సంబంధం ఉండదు. నిద్రలోకెళ్ళిపోతాం. అంటే అదే పరాత్పర పరబ్రహ్మ స్థితికి చేరుకుంటాం. అంటే భగవంతుని యొక్క నిరాకార నిర్గుణ స్వరూపమైనటువంటి ఆ బియాండ్ స్టేట్‌కి ఒక్కసారి వెడతాం అన్నమాట. గాఢ నిద్రావస్థలో. అప్పుడు మన శరీరం శ్వాసిస్తూ ఉంటుంది. అంటే శ్వాస జరుగుతూనే ఉంటుంది. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఊపిరితిత్తులు పనిచేస్తూనే ఉంటాయి. మూత్రపిండాలు పనిచేస్తూనే ఉంటాయి. శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తూ ఉంటాయి కానీ మనం అక్కడ ఉండం. అది మన శరీరం కాదు అంటే మన శరీరం ఎక్కడుందో కూడా మనకు తెలీదు. మనకంత గాఢ నిద్రలో వెళ్ళిపోతే. కాబట్టి నిద్రలో మనకి కలలొస్తాయి. ఆ కలల్లో మనము సినిమాకెళ్తాము. లేదా ఏదో ఎక్కడికో వెడతాము. ఏదో రైల్వే స్టేషన్‌కెళ్తాము. లేతే బస్ స్టాండ్‌కెళ్తాము. ఎక్కడికో వెళదాము అనుకుంటాము. మనం ఎక్కే ప్రయత్నం చేస్తాము. అదేదో లోతుగా ఉంటుంది. అమ్మో! ఇంత లోతా? నేను పడిపోతానేమో అని భయమేస్తూ ఉంటుంది. ఇలాంటి కలలు మనకి వస్తూ ఉంటాయి. మరి ఆ కలగంటున్నది ఎవరు? శరీరం కాదు. మనమే. అంటే మన మనసు ఆ సంస్కారాల కారణంగా కలగంటూ ఉంటుంది. అంటే అహంతో కూడిన నీవు. లేకపోతే అహంతో కూడిన నేను అనేది. అదే కలగంటూ ఉంటుంది. ఇందాక అహము అంటే ఏమిటి అని ప్రశ్నకు అది చాలా పెద్ద సమాధానం ఉంటుంది. మనకి బాబా ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పారో ఆ మాటలు తెలుసుకుంటే చాలని నా ఉద్దేశం. అహము అంటే నేను, నాది, నాకు అనేటటువంటిది. అహంకారము, ఆ గర్వము అనేది మళ్ళీ వేరే అర్థమొస్తుంది. కాబట్టి ఈ కలగంటున్నది నీ శరీరం కాదు అంటారు బాబా. అంతే కదా! మనం పడుకుండిపోతాము. మన శరీరం ఎక్కడుందో తెలీదు. మనం ఎక్కడో కలల్లో విహరించి వస్తాం.
కల నుండి మేలుకున్నప్పుడు మాత్రమే మనకి శరీర స్పృహ నెమ్మదిగా వస్తూ ఉంటుంది. అప్పుడు నేనెక్కడున్నాను? నేను ఈ మన ఇంట్లోనే ఉన్నానా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళానా? అనేటటువంటి అంటే ఒక్కసారి విభ్రాంతి. అంటే మన గురించి మనకింకా తెలుసుకునేందుకు చుట్టూ చూస్తాం. ఓహో! ఇది మన గదే, ఇది మన ఇల్లే అనే స్పృహ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ శరీరం ఉంటుంది. శరీరం కలగంటం లేదు. అంటే నువ్వు వేరు, నీ శరీరం వేరు అని ఖచ్చితంగా బాబా చెప్తున్నారు ఈ సందేశంలో. మన మనకి కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు ఇవన్నీ మా అవయవాలన్నీ ఉన్నాయి. ఒకవేళ ఒక ఒక కాలు, ఒక చెయ్యి నరకబడింది అనుకుందాం. అంటే ఏదో యాక్సిడెంట్‌లో పోయింది అనుకుందాం. అలా జరిగినా కూడా నేను అనేది అక్కడే ఉంటాను. అంతే కదా! నా కాలు పోయింది, నా ఇది పోయిందే, నా చెయ్యి పోయింది అంటామే కానీ, నేను పోయాను అనము. ఎందుకంటే నా శరీరం అక్కడే ఉంది. చైతన్య స్థాయిలో ఎక్కడా మార్పు లేదు. నా మనసు మనసులాగే ఉంటుంది. ఇంతకుముందు కాళ్ళు, చేతులు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో, చైతన్యం ఎలాంటిది ఉంటుందో ఈ కాళ్ళు, చేతులు పోయిన తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ఎటొచ్చి శరీరానికి ఆ కాలు, చెయ్యి పోయిందంతే. అలాగే అస్తిత్వంలో కూడా ఎటువంటి మార్పు ఉండదంటున్నారు. అంటే నేను ఉన్నాను, నేనిక్కడ ఉన్నాను అనేటటువంటి అస్తిత్వం, నా ఉనికి ఎక్కడికి పోదు. అంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఈ భౌతిక స్పృహ ఎప్పుడైతే పోయిందో, అప్పుడు ఓహ్! ఈ శరీరం నాది కాదు. ఇది వేరనమాట. నా శరీరాన్ని నేను వదిలేసి బయటకొచ్చేసాను అని అనుకుంటుంది మనస్సు. అప్పటికి అదే కొద్ది రోజు ఒక బాబా చెప్పినట్లుగా 2, 3 రోజులు మాత్రమే. శరీరం వదిలిపెట్టిన తర్వాత. ఆ శరీరంతో ఇంకా ఇంకా కొంచెం దానికి కనెక్షన్ కొంచెం ఉంటుంది. అందుకనే బాబా చాలా విషయాలు చెప్పారు ఆ విషయంలో. అక్కడ భగవన్నామ స్మరణ చెయ్యాలి ఇలా. కాబట్టి ఆహ్, ఈ చైతన్యంలో ఎలాంటి మార్పు ఉండదు. కాళ్ళు, చేతులు నరకబడ్డా కూడా మనసు అలాగే ఉంటుంది. అర్థం చేసుకుంటుంది. ఓహో! నా శరీరానికి ఈ 2 అవయవాలు లేవన్నమాట అనేది అర్థం చేసుకుంటుంది. అయినప్పటికీ ఈ భ్రాంతి, ఈ అజ్ఞానము అనే తెర తొలగిపోదు అంటున్నారు బాబా. అజ్ఞానం అలాగే ఉంటుంది. ఒక్కసారి గనక నీలోని పరమాత్మను నువ్వు దర్శించుకున్నట్లయితే, అప్పుడు ఇక సందేహాలకు ఎంత మాత్రము తావులేని పరిస్థితికొచ్చేస్తావు. అదే బ్రహ్మానందము అంటారు. ఇది ఇక్కడ అంటే నాకు లార్డ్ మెహర్‌లో గుర్తుకొచ్చినటువంటి ఈ ఇది చదివాను. తర్వాత మళ్ళా ఈ కీలక సూత్రాలు అనే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆత్మ ఏ రకమైన సంస్కారములను కలిగి ఉంటే, వాటికి అనుగుణ్యమైన ఉపాధుల ద్వారా ఆయా లోకానుభవములను సంపాదించుతుంది. ఆత్మ యొక్క చైతన్యము సంస్కారములతో కలిసిపోయి, తదనుగుణ్యమైన ఉపాధులతో తాదాత్మ్యము పొంది, ఆయా ఉపాధులే తానని భ్రమించుతుంది. అజ్ఞానమంటే ఇదే. ఇక్కడ మరొక విషయంలో భాస్కరరాజు గారు ఏం చెప్తున్నారు అంటే ఆత్మకు ఏ రకమైన సంస్కారములు కలిగి ఉంటే అంటే ఇప్పుడు చూడండి ఆహ్, ఇప్పుడు మనం ఒక శరీరాన్ని వదిలిపెట్టింది అనుకుందాం. ఒక ఆత్మ ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరొక మరొక శరీరాన్ని వెతుక్కోవాలి. అప్పుడు దానికి ఎలాంటి సంస్కారాలున్నాయో దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని పొందుతుంది. అంతే కదా! మనకందరికీ తెలుసు. కొంతవరకైనా గాడ్ స్పీక్స్‌ని అర్థం చేసుకున్నాం మనమంతా. కాబట్టి ఈ సంస్కారాల్ని బట్టి మనకు ఉండేటటువంటి ఒక రూపం ఏర్పడుతుంది. ఎంత ఎలాంటి రూపం వస్తుంది. ఆ సంస్కారాలకు తగినటువంటి రూపాన్నే ఇది తీసుకుంటుంది. అలాంటి అంటే ఈ సంస్కారాలతో ఎవరితో అయితే లింక్ ఉందో వాళ్ళనే తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇలా ఇదంతా కూడా మళ్ళీ దైవీ లీల. డివైన్ ప్లాన్‌లోకొచ్చి వెళ్ళిపోతుంది. ఆ డివైన్ ప్లాన్ ప్రకారము ఏ ఆత్మకు ఎలాంటి సంస్కారాలున్నాయో, అలాంటి ఉపాధిని వెతకడంలో ఈ సద్గురువులు, అవతార పురుషులు వాళ్ళు పని చేస్తారు. అలా
ఆహ్, దానికి అనుగుణమైనటువంటి ఆ ఉపాధి అంటే ఒక శరీరాన్ని పొందుతుంది. మరి ఎలాంటి శరీరం పొందుతుంది? ఏ లోకాన్ని అనుభవించాలి? అంటే స్థూల ప్రపంచాన్నా, సూక్ష్మ ప్రపంచాన్నా, మానసిక ప్రపంచాన్నా? అది కూడా సంస్కారాల్ని బట్టి. అంటే స్థూల సంస్కారాలు ఉన్నంత వరకు స్థూల సంస్కారాలు ఖర్చు చేయడం కోసం, స్థూల ప్రపంచ అనుభవం పొందడం కోసం, స్థూల శరీరాల్ని ధరిస్తుంది. అంటే మానవుని దగ్గరికి వచ్చిన తర్వాతే మనం ఇక్కడ ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మరొక జన్మ తీసుకుంటాడు ఆ మానవుడు. మరొక జన్మ తీసుకోవాలి అంటే ఎలాంటి సంస్కారాలున్నాయి? ఒక స్త్రీగా పుట్టాలా? పురుషుడిగా పుట్టాలా? ధనవంతుడిగా పుట్టాలా? బీదవానిగా పుట్టాలా? ఏమీ రాని మొద్దుగా పుట్టాలా? లేదా అతి తెలివైనటువంటి మేధావిగా పుట్టాలా? ఇవన్నీ సంస్కారాలే నిర్ణయిస్తాయి. కాబట్టి ఆ! ఎప్పుడైతే ఆ రూపం వచ్చేస్తుందో, ఆ రూపంతో మళ్ళీ మమేకమైపోతుంది. ఇది నేను అనుకుంటూ ఉంటుంది. గతంలో అనేక జన్మలు మనం ఉన్నాం ఇప్పుడు. ఎ గతంలో ఎన్ని జన్మలు, ఎన్ని పునర్జన్మలు ఎత్తామో మనకు తెలీదు. ఆ జన్మల్లో ఉండేటటువంటి శరీరాల గురించి తెలియవు. మనం వదిలేసి వచ్చి ఈ శరీరాన్ని పొందాం. అప్పుడు ఈ శరీరాన్ని పొందడంతో మళ్ళీ మనం అజ్ఞానంలోనే ఉంటాము. అజ్ఞానం కారణంగా నేనే ఈ శరీరాన్ని అని మళ్ళీ మనము ఈ శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ అనుభవాల్ని పొందుతాం. ఇది కూడా మళ్ళీ అజ్ఞానంలోనే మనం మళ్ళీ కొట్టుమిట్లాడుతూ ఉంటాము. అజ్ఞానంలోనే ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇదే నిజము అనుకుంటూ ఉంటాం. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే భౌతిక సంస్కారాలును ఉన్నప్పుడు స్థూల దేహ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు సామాన్య మానవులు. సామాన్య మానవులు అంటే మనమంతా కూడా భౌతికమైనటువంటి సంస్కారాలు కలిగి ఉన్నాము. కాబట్టి స్థూల దేహాన్ని ధరించాము. ఈ స్థూల ప్రపంచాన్ని అనుభూతి పొందుతున్నాం. అలాగే సూక్ష్మ సంస్కారాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు సూక్ష్మ శరీర చైతన్యాన్ని కలవారవుతారు. వాళ్ళే యోగులవుతారు. అలాగే మానసిక సంస్కారాలున్నాయనుకోండి, వాళ్ళు మనోమయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఋషులు, మహర్షులు అవుతారు. మరి ఈ సంస్కారాలు ఎప్పుడైతే అంటే స్థూల సంస్కారాలు ఎప్పుడైతే పూర్తిగా నాశనమైపోయాయో, సూక్ష్మ సంస్కారాల్ని పొందుతూ, సూక్ష్మ అనుభవాల్ని, సూక్ష్మ శరీరంతో సూక్ష్మ ప్రపంచంలో ఈ సాధకుడు ప్రయాణం మొదలుపెడతాడు. అదే అంతర్ముఖ ప్రయాణం. కాబట్టి ఆత్మ చైతన్యం అంటే ఈ మొత్తం సంస్కారాలు అటు స్థూలం కానీ, సూక్ష్మం కానీ, మానసికం కానీ అన్ని సంస్కారాలు పూర్తిగా అదృశ్యమైపోతే ఆత్మ యొక్క చైతన్యం పరమాత్మను చేరుతుంది. పరమాత్మతో తాదాత్మ్యం చెందుతుంది. అప్పుడు నేనే భగవంతుడిని. అహం బ్రహ్మాస్మి. అంటే ఇందాక ఆహ్, స్ రజని అడిగిన ప్రశ్న అహము. అహం అంటే నేను. నేనే భగవంతుడిననే స్థితి. అదే దైవీ అహం. పరమాత్మతో తాదాత్మ్యం చెంది నేనే భగవంతుడిని అనేటటువంటి అనుభూతిని పొందుతుంది. అంటే ఏదైతే అనుభూతిని పొందుతోందో దాన్నే అహము అంటారు. అంటే అటు ఈ పరిమితమైనటువంటి దేహంతో ఇప్పుడు మనం పొందినటువంటి దేహంతో, పరిమితమైనటువంటి మనస్సుతో అన్నీ తెలుసుకుంటూ, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ, ఈ సంస్కారాల్ని ఖర్చు పెడుతూ, మళ్ళీ కొత్త సంస్కారాల్ని పోగు చేసుకుంటూ, మళ్ళీ తిరిగి ఆహ్, ప్రయాణం సాగిస్తూ, ప్రపంచంలో సూక్ష్మ సంస్కారాల్ని అనుభవిస్తూ, అలాగే మానసిక ప్రపంచంలో మానసిక సంస్కారాల్ని క్షయం చేసుకొని చివరకు వెళ్ళినప్పుడు పరమాత్మ స్థితికి వెళ్ళిపోతాం. అయితే మరి సద్గురువులు, అవతార పురుషులు గురించి ఇక్కడ చెప్తున్నారు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరముల యొక్క చైతన్యము, పరమాత్మ చైతన్యము ఒకే సమయంలో కలిగి ఉన్న వాళ్ళు సద్గురువులు, అవతార పురుషులు. అంటే అందుకనే దైవీ మానవుడు అని బాబా అని అంటూ ఉంటాం. అంటే ఒక వైపు దైవాం దైవంగాను అనుభూతి పొందుతూ ఉంటారు. అలాగే మరొక వైపు అంటే స్థూల ప్రపంచంలోకి, మాయలోకి ఒక శరీరం ధరించి వచ్చిన
ఆ మానవున మానవ రూపంలో వచ్చినటువంటి ఆ భగవంతుడు ఒకే సమయంలో మానవునిగాను అనుభూతి పొందుతూ ఉంటాడు. అందుకనే స్థూల, సూక్ష్మ, కారణ శరీరముల యొక్క చైతన్యం పొంది, పరమాత్మ చైతన్యము ఒకే సమయంలో అనుభూతి పొందేటటువంటి వాళ్ళు దైవీ మానవులు, సద్గురువులు. సమయం అయిపోయిందా తర్వాత సో, హ్మ్. మనకి సద్గురువులు, అవతార పురుషులు గురించి మనం తెలుసుకున్నాము. అయితే మానవుడు భగవంతుడైన 4 దినముల్లో 4 రోజుల్లో స్థూల, సూక్ష్మ, కారణ ఉపాధులు విడిచిపెట్టి పరమాత్ముని సాగరంలో ఏకమైపోతారు. అంటే లయమైపోతారు. అతని వ్యక్తిత్వము అనేది వేరే ఏది ఉండదు. ఇక్కడ నేను ఫలానా అనుకుంటూ ఉండేటటువంటి ఈ అహం అనేది దైవీ అహంగా మారిపోతుంది. అప్పుడే నేను భగవంతుడు అనే అనంతమైనటువంటి అనంతత్వ స్థితికి చేరుకుంటాం. అయితే మానవుడు ఎంత కృషి చేసినా, ఎన్ని యోగ సాధనలు చేసినా కూడా మహర్షి కాగలిగి కాగలిగినప్పుడు ఒక సద్గురువు యొక్క అంటే ఆరవ భూమికలోకి వెళ్ళగలిగినటువంటి శక్తి ఉంటుంది మానవునికి. అంటే హ్మ్. ఆ! అంటే తన యొక్క అంటే స్వయం కృషితోటి వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. కానీ ఆరవ భూమికలోకొచ్చేసరికి ఒక సద్గురువు యొక్క గాని, అవతార పురుషుని యొక్క గాని ఆహ్, సహాయం అవసరమవుతుంది. ఏడవ భూమికలోకి వెళ్ళాలంటే. అంటే ఆరవ భూమి బాబా ఏం చెప్పారు అంటే, ఆరవ భూమికు, ఏడవ భూమికు మధ్య అగాధం ఉంటుంది. అగాధం అంటే మనం దాటలేనటువంటి అగాధం. కాబట్టి ఒక్కసారిగా అవతార పురుషుడు గాని, సద్గురువు కానీ, ఒక కాలు ఆరవ భూమికలోకి పెట్టి అతన్ని ఒక్కసారిగా లాగి ఏడవ భూమికలోకి పడేస్తాడు. లేకపోతే అగాధంలోకి వెళ్ళిపోతారు అని బాబా చెప్తారు గాడ్ స్పీక్స్‌లో. అయితే ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఈ సృష్టి యొక్క ఈ గాడ్ స్పీక్స్ ఒక్క మాటలో చెప్పాలి అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఎటువంటి అనుభవం లేని భగవంతుడు పరమాత్మ అనే అనుభవం గడించి తాను ఆ పరమాత్మ అనుభవం గడించినప్పుడు సృష్టి ప్రారంభమవుతుంది. ఆ సృష్టి ప్రారంభంలో నేను ఫలానా, నేను రాయిని, వృక్షాన్ని, లోహాన్ని, పక్షిని, క్రిమికీటకాదుల్ని, జంతువుల్ని, చివరకు మానవునిగా వచ్చిన తర్వాత కూడా మానవునిలో సంపూర్ణ చైతన్యం సంపూర్ణమైనప్పటికీ, ఈ మన ఫోకస్, మన దృష్టి అంతా కూడా ఈ ప్రపంచం మీద ఉంటుంది కాబట్టి పరమాత్మ అనుభవం అనేది పొందటం లేదు. కాబట్టి బియాండ్ స్టేట్‌లో ఉన్న భగవంతుడు సృష్టికర్తగా సృష్టిని ప్రారంభించి తానెవరో తెలుసుకునేందుకు అజ్ఞానంలో ఉంటూ జ్ఞానాన్ని సంపాదించడమే భగవదనుభవం. అంటే ఈ ఏమీ లేనటువంటి భగవంతుడు, ఏమీ తెలియనటువంటి భగవంతుడు, చైతన్యం లేని భగవంతుడు, చైతన్యం సంపూర్ణం గావించుకుని, ఆ చైతన్యంతో నేనే భగవంతుడిని అని అనుభూతి పొందడమే ఈ సృష్టి యొక్క ప్రయోజనము. ఆత్మ యొక్క ప్రయాణం. ఇది బాబా అంటే నాకు ఇప్పుడు ఎంత తోస్తే అది చెప్పాను. హ్మ్. ఇక్కడికి మనకి ఈ రోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రికార్డింగ్ స్టాప్ చేయండి రజని.